ఇంకా రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలా బిజీగా ఉన్నాం ఈరోజు అందరం ఇల్లు క్లీనింగ్లో. అయితే ఏంటంటే ఉదయం నేను ఇలాగే చాలా అలసిపోయి ఓన్లీ పెరుగన్న మాత్రమే తిన్నాను. ఇంకా రాత్రికి ఏదో బాగా తినాలనిపించి ఎప్పుడో ఈ మిరపకాయలు ఉండిపోయి బజ్జీ మిరపకాయలు, వాటితో బజ్జీలు వేద్దామని ట్రై చేశాను. అయితే ఏంటంటే వచ్చే ముందు ఒక 2 వేసాను, కానీ ఎందుకో నాకు కరెక్ట్గా లేవనిపించింది. అప్పుడు చక్కగా ముక్కలుగా కట్ చేసి ఇలా ఆ పిండిలోనే కలిపి పకోడీల్లో వేసాను. టేస్ట్ అదే కదండి, షేప్ ఏదైతే మనకేముంది చెప్పండి. అయితే ఒక పెద్ద గరిటెడు శనగపిండి, ఒక 2 స్పూన్ల వరిపిండి, కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, కొంచెం వాము వేసి పిండి కలిపానమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది నిజం. మాకైతే వరలక్ష్మి వ్రతం అంటూ ఏమీ ఉండదు, మామూలుగా పూజ చేసుకుంటాం, లక్ష్మీదేవి పూజ. అలాగైనా సరే ఇల్లు శుభ్రాలు తప్పవు కదా. మా వాడికి 200 గ్రాముల పనీర్తో బుర్జీ చేశాను. ఇకపోతే ఈ కనిపిస్తున్న యాంటిక్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ పేరు కింద ఉన్న ప్లే సింబల్ని క్లిక్ చేసి చూడండి. అందరికీ శుభరాత్రి.